హనుమకొండలో మంత్రులు సీతక్క అడ్లూరి లక్ష్మణ్ పర్యటించారు. కాంగ్రెస్ భవన్లో టీపీసీసీ జనహిత పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 25న వరంగల్ జిల్లాలో మీనాక్షి నటరాజన్ పర్యటన ఉంటుందని చెప్పారు. ప్రజల సమస్యలు, కార్యకర్తల పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకే ఈ పాదయాత్ర చేపట్టినట్లు మంత్రులు వివరించారు. రాష్ట్రంలో ఎవరు కూడా ఊహించని విధంగా నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇవ్వడం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి ఈ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పీసీసీ తరఫున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, ఏఐసీసీ అధ్యక్షుల తరఫున ఈ వరంగల్ జిల్లా సమన్వయం చేయడానికి ఇక్కడ నన్ను బాధ్యతగా నాకు కానీ మా వైస్ ప్రెసిడెంట్గా ఉన్న మా సత్యనారాయణ గారి, మా గౌరవ మా మిత్రులు పెద్దలు, మా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు అందరం కూడా మేము మీ అందరినీ సమన్వయం చేయడానికి రేపు 25వ తారీఖు పాదయాత్ర ఏ విధంగా విజయవంతం చేసే విధంగా ప్రతి ఊరు నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు సమన్వయం చేసే విధంగా ఈ రోజు నుంచి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి ప్రజలకు ఇచ్చిన ఫలాలు ప్రజల వద్దకు చేరే విధంగా ఈ పాదయాత్ర మనం ముందుకు పోతుందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇంతకుముందే అనుకున్నట్టుగా జనహిత పాదయాత్ర ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ప్రతి నిత్యం ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా మా ఆది నాయకత్వం నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు పనిచేసే లక్ష్యంతో మరింత శక్తివంతంగా, సమర్థవంతంగా ప్రభుత్వ పథకాలు ప్రతి చివరి ఇంటి వరకు చేరే విధంగా మరి నడవాలనే ఉద్దేశంతో ఈ జనహిత పాదయాత్ర ద్వారా మా ఏఐసీసీ ఇన్ఛార్జి సోదరిమణి మీనాక్షి నటరాజన్ గారు చేపడుతున్నటువంటి పాదయాత్రలో వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు అందరూ పాల్గొని వారి యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమైనటువంటి జనహితాన్ని, జన అభివృద్ధిని, జన సంక్షేమాన్ని కోరుకొని చేస్తున్నటువంటి పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ పేరు పేరున అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.